వృద్ధి నమస్తే తెలంగాణ వచ్చింది మనకి ఇప్పుడు. వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది, తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారినరు. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిండ్రు. అమ్మా వామ్మో, ఈ సర్కారు భూములను మొత్తం సత్యనాశి చేసి బొచ్చడు రూపాయలు దోచుకొని బయట దేశాలల్లో మురట్ల మూలుగబెట్టుకొని ఇక ఇప్పుడు వీళ్ళు ఎంత రామసక్కని సొక్కం పూస పలుకుతుర్రేముల్లో రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. మరి రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది అన్నోళ్ళు అంత నిండు ప్రేమ దయాగుణం ఉన్నోళ్ళు మరి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూసబెట్టి దరిద్రాన్ని నాట్యం ఆడిపించుకుంటా అప్పుల కుప్ప చేసి షిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పు చేసి మరి గింత రామసక్కని మేము చేసినాము గిది గిట్లా గది గట్లా ఇవాళ రేవంతానికి చేయొస్తలేదు అనేది ఇవాళ వీళ్ళు పలుకులు పలికే దగ్గరది. మీరు ఇచ్చింది షిప్పే కదా. 10 ఏళ్లలో ఏ ఒక ప్రాజెక్టును కూడా కట్టకపోతుంది, అన్నీ పక్కేసి పండబెడుతుంది, అన్నీ తొర్రలు బొర్రలు పర్యలు. గీయేనా మీ కథ. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. సరే ఇప్పుడు వీళ్ళ మాట వీళ్ళ కొంగులనే వేద్దాం. రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా, నిన్న మొన్న కంచె గచ్చిబౌలి ఇదే తీసుకుందాం. ఇప్పుడు ఈ కోయాగలు ఏం చేసినాయి, ఓ ఓ ఓ అంటున్నాయి అని నెమలి పిచ్చల నెమలీలను ఎగిరిపిచ్చిరు మొగిట్లా. ఈ నెమలీలు ఈ భూములల్లా ఓ ఓ ఓ అంటున్నాయి. ఇదంతా ఇప్పుడు ఏమైందా, ఉత్తకతే. బీఆర్ఎస్ వాళ్ళకు ఏం పనిపాట లేక, వాళ్లకు పెత్తానం లేక, అధికారం లేక, ఎట్లా మాకు పెత్తానం లేకపోయా, ఎట్లా మాకు అధికారం లేకపోయా అని కడుపులలో వాళ్ళకు కూర్చొని పికరు ఉంది. జనాలను తప్పుదోవ ఎట్లా పట్టియాలి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సర్కారు అడవులను మొత్తం నాశనం చేస్తుంది, భూములను గుంజుకోవాలని చూస్తున్నది. ఇలా ఉన్న మూగజీవులు వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి ఉసురు పంచుకుంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు అని వీళ్ళు ఏం చేసిర్రు, కథ అమ్మిచ్చి దీన్ని మొత్తం ఏఐ అంటే వీళ్ళు కృత్రిమ మేధను ఉపయోగించి ఉంటాయిగా కొంతమంది పల్వాకి గాళ్ళు తయారు చేయించి ఎక్కడో ఉన్న నెమలిలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఎక్కడో ఏడుస్తున్న చచ్చిపోయిన జింకర తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, లేని ఏనుగుల కూడా సృష్టించి అంత కపటం మోసం దగ కుట్ర ఈ రకంగా చేసి ఈడ పాపం జేసీపీ చట్టం కూలగొడుతుంటే నెమలి ఇట్లా ఎగిరిపోతుందిగా అనేది కథగా అమ్మిచ్చిర్రు. ఇక పోతే జింకలు ఈడ మనకు బోర్డు సరిపోతలేదు కానీ జింకలు కూడా అయ్యో జింకలు చచ్చేపోయి అడ్డమడదిగా జింక. అయ్యో ఓ జింక అయితే కండ్ల పంట నీళ్లు గారిస్తుంది, కండ్ల పంట నీళ్లు వల 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 అని వలపోస్తుందిగా జింక. ఇక ఇంకోటి ఏనుగు ఓ అమ్మ ఏనుగు కూడా ఉరుకులో పెడుతుందిగా. అయ్యో ఏనుగు కూడా ఉరుకులో పెడుతుందిగా పాపం. ఈ ఏనుగులు అలా ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చి ఒక ఇట్లా కలిపిర్రు. ఎక్కడో విశాఖపట్నం జింకను తీసుకొచ్చి ఇలా కలిపిరు. ఇట్లా వ్యక్తి ఇదంతా జనాలకు ఒక
తప్పుడు వార్తను బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో గిరికలు కొట్టిస్తే అది నువ్వు నేను అందరము అరే నిజమేగా, అయ్యో గింత పని చేసిరు కాంగ్రెస్ వాళ్ళు నిజమేగా అని దాన్ని ఏం చేసిర్రు, అందరూ సోషల్ మీడియాలో షేర్లు చేసిర్రు వాళ్ళ చుట్టాలకు పక్కాలకు. ఇక వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు సినిమా యాక్టర్లు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అందరిగా కుండలకారం తినే ముసలం కానించి కుండలకారం వేసుకొని బువ్వ తినే సామాన్యుని కానించి ఆకాశం అంతటి బంగ్లాలల్లో పంచపరమాణాలు తినే పెద్దోడు బలిసినోడు కాడికి దాకా ఇక ఇది మొత్తం దీన్ని మూత మోగించారు సోషల్ మీడియాలో. ఇక ఇది దేశం వెలుపున ఎల్చిపారేసరికి నిజమే అనుకుర్రు. కానీ ఆఖరికి వస్తారు కల్లా ఏమైంది, అది అబద్ధము. బీఆర్ఎస్ వాళ్ళు చేసింది, బీజేపీ వాళ్ళు చేసింది అంతా అబద్ధము. కిషన్ రెడ్డి ఏం చేసింది దాన్ని ఇట్లా అవుతుందని ఇక నెమలులు, జింకలు, ఏనుగులు, వన్యప్రాణులు మొత్తం ఆగమవుతున్నాయి, ఓ ఓ అని ఒర్లుతున్నాయి అని కిషన్ రెడ్డి పెట్టుకుండు సోషల్ మీడియాలో. ఆయన ఉండగా సూర్యాపేట కోళ్ళలాగా దచనాది ఆ కోళ్ళలాగా కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంది. బీఆర్ఎస్ కోళ్ళలాగలు సోషల్ మీడియాలో పెట్టుకున్నాయి. ఇక అది కాంగ్రెస్ కోళ్ళలాగలు పసిబట్టి అరే లేందో కలంపం చేసి బట్టగాల్చి మా మీద వేస్తుర్రే, మమ్మల్ని బదనాం చేస్తుర్రే, మమ్మల్ని నిందల పాలు చేస్తుర్రే, ఇక వీళ్ళని వదిలిపెట్టేయలేదు. జనాలకు తెలంగాణ జనాలకు నిజమేందో అబద్ధమేందో తెలియాలి అని ఇక కాంగ్రెస్ కోళ్ళలాగలు కంకణం కట్టుకొని అది తీసుకుపోయి అయ్యా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా వీళ్ళు కల్పితాలు చేసి తెలంగాణ జనాలను మోసం చేస్తున్నారని కోర్టు మెట్లెక్కితే అమ్మ ఇక న్యాయస్థానం మా ముక్కు విండి చెవులు విండి ఈపులో వస్తుందో ఏమో, మాకు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడుతుందో ఏమో, తర్వాత మళ్ళీ మా ఇజ్జతి పోతుంది, మేము బూరు బచ్చన్నపేట అని ఇంత రామసక్కని కార్యం చేస్తుంది, ఇది రేపు ఉత్తదే అని తేలితే ఇక మా పండు వన్నట్టే పాకానికి వచ్చినట్టే, మా పరువు అంతా గంగర కలిసినట్టే అని ఇక చిన్నగా సోయి తెచ్చుకొని సిగ్గి తెచ్చుకొని సోషల్ మీడియాలల్లో అందరు దాన్ని ఇప్పుడు ఏం చేసిర్రు, డిలేట్ చేసిర్రు. డిలేట్ అంటే ఏముంది, దాన్ని తొలగించిర్రు, తీసేసిర్రు, మూసేసిర్రు, ఖతం చేసిర్రు. అట్లా ఉంటే మరి కోర్టు రేపు ముట్టికాయ వేస్తుందిగా, చెవులు వింటదిగా. ఏమే మీరు గంత స్థాయిలో ఉండి గా స్థాయిలో ఉండి గీ దిగజాడు బుద్ధులేంది, గీ చిల్లర పనులేంది, గీ చిల్లర భాగవతమేంది, గీ చిల్లర బుద్ధులతోటి మీరు జనాలను మోసం చేయాలని చూస్తుర్రా, జనాలు మర్రబడితే మరి మీ కథ ఏమవుతుంది అని అంటదో ఏమో న్యాయస్థానం కోర్టు అని ఇక దాన్ని ఎక్కడికక్కడ డిలేట్ చేసి ఇక మంచిగా అత్త మీద కోడల్లాగా అలిగి ఇప్పుడు గిట కూర్చున్నాయి. ఇప్పుడు అవి నాశ పెట్టుకొని ఏమి లేదు ఆడికి ఇప్పుడు సద్దు. నిన్నమోనేమో ఇక వచ్చే పాయే గెలుకుర్రా, నూకుర్రా, తరుముర్రా, షేర్ చేయిర్రా, ఇంకా కొన్ని ఫోటోలు క్రియేట్ చేయిర్రి, సృష్టించుర్రి. లాస్ట్కి వస్తారకల్లా అది అబద్ధం అని తేలింది. వీళ్ళే అంతా కట్టుకథ కల్పించిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కట్టుకథలు పిచ్చ కథలు అల్లి ఈ రకంగా చేసిర్రు అనేది తేలింది. కాబట్టి ఇక ఇప్పుడు తోక ముడుచుకొని తమాషగా వండుకునే కోజాగలు. అందుకనే నిజం ఎప్పుడు దాగదు. నిజం అబద్ధం ఉరుకులో పెట్టి ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. కానీ నిజం నిప్పు లాంటిది, చిన్నగా ఎప్పుడు రావాలో గప్పుడే వస్తుంది, గప్పుడే తెలుస్తుంది. ఇది కథ. బీఆర్ఎస్ కోయిలాగలో ఎంత రామసక్కని పనిచేసుకుంటున్నాయో, ఎంత రామసక్కంగా పనిచేస్తున్నాయో ఇప్పుడు చెప్పాలి. ఏమండ్రి వాళ్ళు ఒకసారి చూద్దాము. రాష్ట్రం ఎక్కడ పోతుంది, ప్రజలు ఏమైతుంది. మరి ఇప్పుడు ప్రజలు ఏమైపోవాలి మీ ముచ్చట్లు విని. ఇప్పుడు ఏమన్నారు ప్రజలు మిమ్ములా, గింత కపటం, గింత మోసం, గింత దగ, గింత కుట్ర, మీ రాజకీయ స్వార్థ బుద్ధుల కోసము ఈ రకంగా జనాలను మోసం చేస్తే ఇప్పుడు నా సొంటోళ్ళు అడవిలో తిరిగేటోళ్లకు, కూలి పోయేటోళ్లకు, నాలి పోయేటోళ్లకు, బాయికాడ శరకల ఇంటికాడ పని చేసుకుంటోళ్ళు ఏమనుకుంటారు, అరే నిజమే కావచ్చు అనుకుంటారు. అదే చదువుకున్నోడు ఇంత అంతో టెక్నాలజీ మీద అవగాహన ఉన్నోడు ఇదంతా ఉత్తదే అనుకుంటారు.
కానీ ఇట్లా అనుకుంటోళ్ళు తక్కువ మంది, ఊర్ల పొండ జనాలు అరే నిజమే గారా అనుకుంటోళ్ళు ఎక్కువ మంది. అందుకనే ఇప్పుడు చెప్పాలి వీళ్ళు రాష్ట్రం ఎక్కడ పోతేంది, ప్రజలు ఏమైతేంది. ప్రజలు ఇప్పుడు ఏమవుతుందంటే గందరగోళాన పడ్డరు. ఇప్పుడు నిజం తెలుసుకున్నాక బీఆర్ఎస్ మీద ఏం పోస్తున్నాయా, మన్ను దుమ్ము, ఇదే పని పెడుతున్నారు. ఇప్పుడు మన్ను చేతికి అందిన మన్ను గుప్తురు, చేతికి అందిన దుమ్ము గుప్తురు. వేసేదే రాయి, పోసేదే మన్ను. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల మీద వీళ్ళు ఆటలాడుతున్నారు. ఇక చాలు పో మీ సకదారం.